శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బలవద్వైరి నృపాల భాల ఫలక ప్రత్యగ్ర రక్తఛటాకలితోదార గదా విజృంభణ భుజాగర్వంబు భీముండు కుక్కల కుంచూపడే ఏకచక్రపుర భిక్షావేళ యుష్మత్ సముజ్వల కారుణ్యము కల్గునంతకును కృష్ణ దేవకీనందనా. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ స్వామి, నీ అనుగ్రహం లేని రోజున మహాబల సంపన్నుడు, నాగాయిత బల సంపన్నుడైనటువంటి భీముడు, 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు ఈ భూమిపైన ఆ ద్వాపర యుగం నుండి నేటి రోజు వరకు కూడా ఏ మానవునికి లేనటువంటి మహాబలం భీమునికి మాత్రమే ఉన్నది. అటువంటి భీముడు బలవద్వైరి నృపాల భాల ఫలక ప్రత్యగ్ర రక్తఛటాకలితోదార గదా విజృంభణ భుజాగర్వంబు. ఆ భీముడు గదని చేత్తో ధరించి బలవంతుడైనటువంటి రాజు యొక్క నుదుటి మీద బలవద్వైరి నృపాల భాల ఫలకం, ఆ నృపాలుని యొక్క శత్రురాజు యొక్క ఫాలం ఈ నొసటి మీద, ఈ నుదుటి మీద ఒక్క దెబ్బ గనక కొట్టినట్లయితే ఆ గదతో ప్రత్యగ్ర రక్తఛటాకలితోదార గదా విజృంభణ భుజాగర్వంబు, ఆ తలకాయి 10,000 వ్రక్కలవుతుంది, నుజ్జు అయిపోతుంది. అటువంటి ఆ మహాబల సంపన్నుడైనటువంటి ఆ భీముని యొక్క భుజాగర్వం గదని తీసుకుని శత్రురాజుని గనక ఒక్క దెబ్బ కొట్టినట్టయితే ఆ తల ఎన్నో ముక్కలై నుజ్జు అయిపోతుంది. అటువంటి మహాబల సంపన్నుడైన ఆ భీముని గర్వం కుక్కలకు చూపడే ఏకచక్రపుర భిక్షావేళ. ఏకచక్రపురంలో బిచ్చమెత్తుకుంటున్నప్పుడు బిచ్చగాని వెనకాల అరుస్తూ కుక్కలు పుడుతూ ఉంటాయి. అప్పుడు ఆ బిచ్చగాని చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రతో ఒక్కసారి హుంకరిస్తూ అన్నాడట భీముడు. ఈ కర్రతో ఆ కుక్కల్ని తోలుతున్నప్పుడు చేసినటువంటి ఆ ప్రహారం, ఆ దండ ప్రహారం వంటిదే గదతో గనక చేసినట్టయితే ఒక మహాశత్రురాజు కుప్పకూలిపోతాడు. అటువంటి భుజాగర్వాన్ని భీముండు కుక్కలకు చూపడే ఏకచక్రపుర భిక్షావేళ, ఏకచక్రపురంలో బిచ్చమెత్తుకుంటున్నప్పుడు అంతటి బలాన్ని కుక్కల మీద చూపించాల్సి వచ్చింది కదయ్యా. యుష్మత్ సముజ్వల కారుణ్యము కల్గునంతకును కృష్ణ దేవకీనందనా. నీ యొక్క సర్వ సంపూర్ణమైనటువంటి ఆ కరుణా కటాక్షములు ఆ భీమునికి, ఆ పాండవులకు లభించేంత వరకు కూడా వారు బిచ్చమెత్తుకుని వారికి ఉన్నటువంటి మహాబాహుబలాన్ని కుక్కల మీద చూపించవలసినటువంటి స్థితి ఏర్పడింది కదా. నీ కరుణ లేకపోతే ఎంతటి బలసంపన్నుడైనా, ఎంతటి వరపుత్రుడైనా కూడా ఎవ్వడూ ఏమీ చేయలేడు కదా అంటూ మానవునికి ఉన్నటువంటి బలము, పరాక్రమము, బుద్ధి అన్నీ కూడా దేవుని అనుగ్రహం లేకపోయినట్లయితే వెలవెలపోతాయి. అందుకు భీముడే నిదర్శనం అంటూ సుస్పష్టముగా కనులకు కట్టినట్టుగా ఆ భీముడు ఏకచక్రపురంలో బిచ్చమెత్తుకుంటూ తన వెనకాల అరుస్తూ వెంబడిస్తున్నటువంటి కుక్కలని కర్రతో అదిలిస్తూ తన బలపరాక్రమాలను కుక్కల మీద ప్రదర్శించాల్సి వచ్చింది కదా అంటూ అద్భుతమైనటువంటి ఉపమానాన్ని కళ్లకు కట్టినట్టుగా చెబుతూ భక్తులందరినీ హెచ్చరిస్తూ కేవలం భగవంతుడి అనుగ్రహానికి పాత్రులవ్వటానికే ప్రయత్నించండి. కృష్ణం వందే జగద్గురుం.